శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సింహరాశి వారికి జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రకంగా ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్తగా ఇబ్బంది పెట్టే అంశాలేంటి, ప్రోత్సాహకరంగా ఉండే అంశాలేంటి, మొదలైన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. సింహరాశి వారికి అయితే కనుక ఈ వారం ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అష్టమ శని అనేది ఉన్నప్పటికీ కూడా, అలాగే ప్రస్తుతం ఏదైతే మరి కొంత రాశిలో కేతు, సప్తమంలో రాహు వంటి ఇబ్బందికరమైన గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల తోడ్పాటు వల్ల అనితర సాధ్యమైన విజయాలు పొందడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా పని కొంత అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ మొత్తానికి మనకి అనుకూలకంగానే పూర్తవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు కానీ, తాత్కాలికంగా వియోగాలు కానీ సంభవం కావచ్చు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దంపతుల్లో మాత్రం కొంత ఇబ్బంది అనేది చెప్పవలసి ఉంటుంది. కనుక వాళ్ళు మాత్రం బాగా ఎక్కువ ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవటం, నిర్లక్ష్యం లేకుండా ఉండటం చెప్పదగిన సూచన. పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక అంత ఆశావాహకంగా ఉన్న గ్రహస్థితి అయితే కాదు. కొత్తగా మనం ఏదైనా సరే భాగస్వామ్యంగా చేద్దాం అనుకునేప్పుడు కొద్దిగా వ్యక్తిగత జాతకాలని కూడా సమీక్షించుకుని నిర్ణయం తీసుకోవటం అవసరం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో రాశిని బట్టి వెళ్ళటం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని కూడా చెప్పాలి ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉన్నతమైన అవకాశాలు లభిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం రావాలని గత కొద్ది కాలంగా ఎవరైతే తాపత్రయపడుతూ ఆ ప్రయత్నాల్లో విజయం పొందలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయత్నాలు చాలా చక్కగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ముఖ్యంగా లాభస్థానంలో మరి ఇటు రాశ్యాధిపతి గురుడు, మరి ధనాధిపతి కూడా కొలువు తీరటం వల్ల అవసరానికి సకాలంలో ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. అష్టమ శని వల్ల ఏ పనిలో అయినా సరే కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని జయించి ముందుకు రావటం అనేది కూడా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. తర్వాత మరి పిల్లలకి సంబంధించిన వైద్యంలో ఉన్నవారికి, తర్వాత మరి న్యూరో సర్జన్స్ అలాంటి వాళ్ళకి ఈ వారం మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు వారి యొక్క ఏ రకమైన విద్య అభ్యసిస్తున్నా కూడా ఆ విద్యలో ఎక్కువ శాతం మెరుగైన ఫలితాలు ఉంటాయి. అయితే అష్టమ శని ప్రభావం వల్ల వాళ్ళు కొద్దిగా బద్ధకానికి లోనవటం, స్వల్పంగా ఏదైనా సరే కొంత అలసట, వాటికి పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వీరు కొద్దిగా పట్టుదల చూపినట్టయితే మిగతా గ్రహస్థితి వీరికి యోగ్యదాయకంగా ఉంటుంది. కనుక మానవ ప్రయత్నం దైవ సహాయం అనటంలో ఈ వారం ఈ విద్యార్థులు రుజువు చేయటం, అంటే ఏమాత్రం వీరు ప్రయత్నించినా తప్పకుండా విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వీరి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, మరి వివాహకారకుడు శని ప్రస్తుతం అంత మంచి స్థితిలో లేడు కనుక బాగా శ్రమిస్తే తప్ప ముందుకెళ్ళే పరిస్థితులు తక్కువ ఉంటాయి. అయితే కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి మాత్రం ఒకంత ఆశాజనకమైన పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో, నరాలు కీళ్ళకి సంబంధించిన విషయాల్లో, అలాగే అరుగుదలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. భార్యాభర్తల మధ్య మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా తాత్కాలిక వియోగాలు, విభేదాలు ఉంటాయి. అయితే
ముఖ్యంగా ఇప్పటికే ఎవరైనా సరే ఏదైనా సరే గత కొద్ది నెలల నుంచి వీళ్ళు ఏదైనా సరే విడాకులకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే కనుక మరి అందులో మాత్రం విజయం సాధించడం అనేది అంటే ఇది మంచి పరిస్థితి కాకపోయినప్పటికీ కూడా ఆ రకమైన వాటిలో మాత్రం విజయం సాధించడానికి అది పరిష్కృతం అవ్వడానికి ఆస్కారం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, కొత్త వస్తువులు సమకూర్చుకోవాలన్నా కూడా ఈ వారం అంతా కూడా మేలైన గ్రహస్థితి ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక ఈ వారం అయితే కనుక సింహరాశిలో మఖ, ఉత్తర నక్షత్రాల వారికి అయితే కనుక 10వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు తారబలం బాగుంటుంది. పుబ్బ నక్షత్రం వారికి అయితే కనుక 9వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు యోగ్యదాయకంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా వినాయకుడికి, ఆంజనేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం.